ఎన్నికలు ముగిసిన పల్నాడులో రాజకీయ పగలు సెగలు కక్కుతూనే ఉన్నాయి. పాత కక్షలకు తోడు పార్టీ వైషమ్యాలతో ఆ ప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఓట్ల లెక్కింపు వరకు శాంతి భద్రతల పరిరక్షణను సవాల్గా తీసుకున్న పోలీసులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గొడవలు అనివార్యం అనే ముద్ర పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో అది మరింత పెచ్చుమీరింది. ఎనిమెట్లలో ఏకంగా సభాపతి కోడెలపైనే జరిగింది. నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైకాపా కార్యకర్తలు తెదేపా అభ్యర్థి అరవిందబాబుపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. మాచర్లలోనూ తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి, అతని బంధువు వెంకటరెడ్డిపై దాడి చేశారు. గురజాల, వేమూరు వైకాపా అభ్యర్థులు కాసు మహేష్ రెడ్డి, మేరుగ నాగార్జునపైన ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల తర్వాత కూడా పల్నాడులోని కొన్ని పల్లెల్లో పరస్పర దాడులు జరిగాయి. నాదెండ్ల మండలం ఇర్లపాడు, చందవరం, దుర్గి మండలం జంగమహేశ్వరం పాడులో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా 40 రోజులకు పైగా ఉండడంతో పల్నాడులో ఉద్రిక్తతలు అదుపు చేయడం పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పటికే 30 వరకు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు కొనసాగిస్తున్నారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిన వేళ పోలీసులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒంగోలులో రిజర్వులో ఉంచిన కేంద్ర బలగాల్లో 2 కంపెనీలను రప్పించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నాయకులు పరామర్శల పేరిట గ్రామాల్లో పర్యటించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. పోస్ట్ పోల్లో కొంత ఆవేశకాలకు గురి చేసేసి కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇవి ఏదంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 రోజులు ఆవేశంలో ఏదో చేస్తారు, తర్వాత ఒక 5 years 6 years కోర్టులకు తిరగడము, అప్పుడు వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. అది గుర్తుపెట్టుకునేసి వీటి వల్ల ఇబ్బంది పడతామనే విషయాన్ని వాళ్ళు ఒక్కసారి అనుకుంటే ఇటువంటి జరగకుండా ఉంటుంది. సో కేసులు, అరెస్టులు, తర్వాత ఇవంతా దీనికి పోయే బదులు కాస్త ఒక క్షణం ఆలోచించి సమయంతో ఉండమని చెప్పేసి ప్రజలు కోరుకున్నాను. పల్నాడులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు సమస్యాత్మక గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పోలీసులు ముందస్తు సమాచారాన్ని సేకరిస్తున్నారు.